అలాగే బూస్టర్ డోస్ తీసుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు. అంటే వ్యాక్సిన్ 1 వ్యాక్సినేషన్ 2 వరకే కంప్లీట్ చేసుకున్నారు. బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటుందా? తీసుకోవాలా? ఈ కొత్త వేరియంట్ వస్తుంది, మరి తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి డాక్టర్ గారు. అంటే ఇలా ఎలా ఉంటుందంటే అమ్మా, మన వ్యాక్సిన్ గురించి సరే తక్కువగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే అది దిస్ ఇస్ ద వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రపంచ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఒక వ్యవస్థ, ఒక 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 ప్రక్రియ అని అనాలి. ఎందుకంటే పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా సరే మీరు అడిగినారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. వ్యాక్సిన్ అనేది జనరల్ గా ఏం జరుగుతుందంటే, మేము ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఇస్తుంటాం. అంటే సిఓపిడి పేషెంట్స్ కి, ఊపిరితిత్తులకు సంబంధించిన వారికి, ఎవరికైతే ఏజ్డ్ పేషెంట్స్ ఉంటారో, ఊపిరితిత్తులు వీక్ గా ఉంటాయో వారికి మేము తీసుకోమని చెప్తాం. వి ఎన్కరేజ్ దెమ్. ఆ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏం జరుగుతుందంటే, గత సంవత్సరం కానీ ఇంకో సంవత్సరం ముందర కానీ వచ్చిన వైరస్ స్ట్రెయిన్ కంటే కూడా వైరస్ స్ట్రెయిన్ మారంగానే మళ్ళీ కంపెనీ వాళ్ళు కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రపంచంలో ఏం జరుగుతుందని తయారు చేసి ఆ 6 months లో 1 year లో మళ్ళీ కొత్త తయారు చేసి పంపిస్తారు మాకు. అప్పుడు లేటెస్ట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏదొచ్చింది, కొత్త స్ట్రెయిన్ ని కూడా తట్టుకునేది ఏదొచ్చింది అని చూసి మేము సజెస్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే, ఏదో మనం ఇప్పుడు ఈ నెక్లెస్ రోడ్ లోనో, లేకపోతే కుక్కట్పల్లి దగ్గర, గచ్చిపల్లి దగ్గర, తార్నాక దగ్గర రోడ్డు పక్కన దోశలు వేసేవాడు, ఇడ్లీలు పెట్టేవాడు ఉంటే, బండి మీద వెళ్ళి 2 వీలర్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆపి 2 దోశలు వేయంగానే వాడు జర్రని దోశ వేసి తిప్పి, ఇదిగోండి సార్ మసాలా దోశ అంటే మనం చక్కగా రుచిగా కూడా ఉంటుంది తింటానికి. అయితే అలాంటి ప్రక్రియ మనకి వ్యాక్సిన్ లో కుదరదండి. అంత ఈజీగా ఉండదండి. ఒక్క మనిషికి ఒక మందు రావాలంటే తన జీవిత కాలం సైంటిస్ట్ అయిపోతుంది. ఒక ఔషధం రావాలంటేనే అంత కష్టమైతే, ఒక రేర్ డిసీజ్, ఒక రేర్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రపంచం అందరికీ ఉపయోగపడేదిగా, సేఫ్ గా ఉండాలంటే అది కొద్దిగా కష్టమైన పని. అలాంటిది వీళ్ళు అట్లా కాకుండా మీరు 2 సంవత్సరాలు తీసుకునేది కూడా ఇప్పుడు పనిచేస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. తీసుకుంటే తప్పేం లేదా అని అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎస్, ఎలర్జీలు ఉన్న పేషెంట్లు ముట్టవద్దు. భారతదేశంలో 35 కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ ఉన్నారు. వారి ఎలర్జీ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదు అని ప్రపంచంలో ఈ ఆలోచన ఉంది. భారత సర్కారే ఆగస్టు 2020లో ఒక జియో జారీ చేసింది. ఎలర్జీ పేషెంట్లు, ఎలాంటి ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఉన్నా, ముక్కులో ఎలర్జీ ఉన్నా, కన్నంలో ఎలర్జీ ఉన్నా, ఛాతీలో ఆస్తమా లాంటి ఎలర్జీ ఉన్నా, చర్మం మీద దద్దులు దురద ఎలర్జీ ఉన్నా, డ్రగ్ ఎలర్జీ ఉన్నా, ఎటువంటి ఎలర్జీలు ఉన్నా కూడా మీరు కొద్దిగా ఆగండి. మీరు ఫస్ట్ ఎలర్జీ చికిత్స చేసుకోండి, తర్వాత మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోండి అన్నారు. ఏం జరిగింది? తెలియకుండా పడబడి గుర్చేసుకున్నారు. వాళ్ళకి తెలియదు, తీసుకోమన్నారు. జియో చదవలేదు ఎవరు, గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సో మొత్తానికి ఏంటంటే వ్యాక్సినేషన్, మనం తొందరపడద్దు అంటున్నాను నేను. ఓకే, మొత్తానికి అంటే వ్యాక్సినేషన్ ఇవన్నీ కాదు, మన జాగ్రత్తల్లో ఎంత చక్కగా జాగ్రత్తలు తీసుకుంటే అంతవరకు నివారించవచ్చు, ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చు. ఇదివరకు ఫస్ట్ వేరియంట్లో వచ్చిన కరోనాకైతే కషాయాలు తాగడం లాంటిది, ఘాటైన మసాలాలు తినడం వల్ల రాకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటివి ఏమైనా పాటించమంటారా? ఇది అందరికి ఉపయోగపడే ప్రశ్న మీరు అడిగినారమ్మా. ఎస్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవ శరీరములో వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే ఏదైనా ఉంది అనంటే అది బ్యాక్టీరియా కంటే, ఫంగస్ కంటే వైరస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వైరస్ లోపల రాగానే ఖచ్చితంగా అది మన వ్యాధి నిరోధక శక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి డిస్టర్బ్ చేస్తుందో, అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ ఎప్పుడైతే అవుతుందో, అప్పటి వరకు ఉన్న ఎలర్జీలు, సైలెంట్ గా ఉన్న ఎలర్జీలు విజృంభిస్తాయి. అప్పటి వరకు ఎలర్జీలు ఉన్నవాడు ఆటో ఇమ్యూనిటీలో పడతారు. అప్పటి వరకు ఎలర్జీలు లేనివాడు కొంతమంది కొత్తగా ఎలర్జీలు రావచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రాజ్యూస్ ముఖంగా ఎవరికి తెలియని ఆలోచన రాని శాస్త్రీయమైన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ని నేను పంచుకుంటున్నాను. అంటే ఇదంటే పుస్తకాల్లో ఉన్నది. ఇది ఏమిటనంటే, కేవలం ఎలర్జీ అని మాట్లాడమే కాకుండా ఆటో ఇమ్యూన్ చాలా పెరిగినాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత కానీ, కరోనా వ్యాక్సిన్ తర్వాత కానీ పెరిగినాయి. ఈ వ్యాక్సిన్ కాకుండా ఇన్ఫెక్షన్ కూడా, ఇప్పుడు వ్యాక్సిన్ గురించి ఏదో భూతత్వంలో మనం చూస్తున్నామే కానీ, నాకు 4 సార్లు వచ్చిందండి, నేను గట్టివాడినండి, నేను హీమ్యాన్ అండి అని అంటారు. అయ్యా, నేను ఒకటి చెప్తున్నాను, ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ గా, ఇమ్యునాలజిస్ట్ గా, ఒక్కసారి కసబు లోపలికి వస్తే వాడు హతం చేయండి బయటికి పోడు. ఏదైతే ముంబైలో మనం చూసామో సేమ్ టు సేమ్, ఒక్కసారి వైరస్ లోపలికి వచ్చింది అంటే అది ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తుంది, ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి పోతుంది. అందుకనే మనం 2 చెప్పుకుంటున్నాం. ఏంటి?
ఇమ్మీడియట్ సిమ్టమ్స్ అండ్ లేట్ కండిషన్స్. అంటే నీకు వైరస్ సోకిందా అని ఎలా చెప్తావు, లక్షణాలు ఏమిటి. రెండు, వైరస్ సోకిన తర్వాత నాకు వెళ్ళిపోయింది, నేను బాగానే ఉన్నా, ఇంకేముంది, హ్యాపీ కదా అనుకోవద్దు. అది లోపలికి వెళ్ళి కొన్ని ఇమ్యూన్ చేంజెస్ చేస్తుంది. ఎందుకంటే అది ప్రోగ్రామ్డ్ వైరస్ కాబట్టి, అది చెయ్యటానికే ప్రపంచం మీద వదలబడ్డది కాబట్టి కొన్ని మార్పులు చేస్తుంది. ఆ మార్పులు ఎప్పుడు బయటపడతాయి? 10 రోజుల, నెల రోజుల, 6 నెలల. అందుకనే ఇంత ముందు గట్టిగా ఉన్న వాళ్ళు బాగా వీక్నెస్ అంటున్నారు, ఇంత ముందు ఏం లేని వారు గుండెపోటు అంటున్నారు, ఇంత ముందు కండరాల వీక్నెస్ లేని వాళ్ళు కండరాల వీక్నెస్ అంటున్నారు, నరాల వీక్నెస్ అంటున్నారు, సెరిబ్రల్ స్ట్రోక్ అంటున్నారు, రక్తంలో ప్రవాహంలో మార్పులు అంటున్నారు. మరి ఇంత ముందు లేవే ఇవన్నీ. అందుకనే మనం ఎప్పుడు గమనించాలి, ఒక్క వ్యాక్సినేషనే కాదు, ఈవెన్ ద కరోనా ఇన్ఫెక్షన్ కూడా అది ఒక్కసారి సోకింది అంటే అది కొన్ని మార్పులు తెస్తుంది. ఆ మార్పులు ఇప్పుడు కనిపించకపోవచ్చు, తర్వాత ఒక వ్యాధి రూపంలో బయటపడవచ్చు. అందుకనే ఒక వైద్యుడు లాగా అందరినీ నేను కోరుకునేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి. డు నాట్ గెట్ ఎక్స్పోజ్.